10th క్లాస్ 5th లెసన్ నగర గీతం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1వ ప్రశ్న, నగర గీతం రాయడానికి గల నేపథ్యాన్ని వివరించండి. జవాబు: ఆధునిక కాలంలో మనుషులందరూ నగరంలో జీవించాలని కోరుకుంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఉన్నత విద్య, ఉత్తమ ఉద్యోగ అవకాశాలు, మంచి వైద్యం, వివిధ వ్యాపారాలు చేసుకునే అవకాశం, విలాస జీవితం నగరంలోనే లభిస్తున్నాయి. పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో బతుకు తెరువు కోసం ప్రజలు నగరాలకు వలసపోతున్నారు. నగరంలోని అనుకూల పరిస్థితులను ఉపయోగించుకొని నగరంలో నివాసం ఉండాలని ప్రజలు తాపత్రయపడుతున్నారు. పై కారణాలతో నగరాలు జనాభాతో క్రిక్కిరిసిపోతున్నాయి. నీటి ఎద్దడి, అధిక ధరలు, కాలుష్యాలు, కొత్త అనారోగ్యాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ అమలు, ఉగ్రవాదం, విదేశీ సంస్కృతి వంటివి నగరపాలన వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయి. దానితో నగరం సామాన్యుడికి, మధ్యతరగతి వారికి అందనంత దూరంగా కదిలిపోతోంది. నగరంలో మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు. తనకు తాను పరాయీకరణకు గురవుతున్నాడు. 2వ ప్రశ్న, నగర జీవితం నేటి పరిస్థితుల్లో ఎలా ఉంది? జవాబు: నగర జీవితం ఈనాడు ఆశల పల్లకిలో విహరించే ఊరించే జీవితం. అందుకోసమే నగరాలు జననారణ్యాలతో కిక్కిరిసిపోతున్నాయి. అందమైన భవనాలు ఎన్ని ఉన్నాయో అంతకంటే అధికంగా మురికివాడలున్నాయి. అరకొర అవకాశాలతో జీవించడం, దుర్భరమైన జీవితాలు వెల్లదీసే పేదల జీవితం ఒక ప్రక్క, మరొక ప్రక్క విలాసాల హోరులో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసే కోటీశ్వరులు, ఉద్యోగాల కోసం వచ్చే నిరుద్యోగులు, బతుకు తెరువును వెల్లదీసే అల్పదాయ వర్గాల వారు, సుందరమైన భవనాలు, వ్యాపార సంస్థలు, కాలాన్ని ఎలా వృధా చేయాలో అలా వృధా చేసే సోమరిపోతులు, రకరకాల వృత్తి వ్యాపకాలలో స్థిరపడ్డవారు. ఇవి నగర జీవితం యొక్క 2 పార్శ్వాలు. 3వ ప్రశ్న, నగర గీతం ఆధారంగా అలిశెట్టి ప్రభాకర్ కవితా శైలిని రాయండి. జవాబు: అలిశెట్టి ప్రభాకర్ వచన కవి. తన నగర గీతం కవితలో శబ్దాలంకారాలను, అర్ధాలంకారాలను ప్రయోగించాడు. నగారా మోగిందా, నయగారా దుమికిందా వంటి చోట్ల అంత్యానుప్రాసను ప్రయోగించాడు. చదువుల పుప్పొడి వంటి చోట్ల రూపాలంకారాలను ప్రయోగించాడు. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి వంటి చోట్ల నగరంలోని సామాజిక జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూనే ఘాటుగా విమర్శించాడు. మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు అని చెప్పి నగర ప్రజలలోని కృత్రిమత్వం, కంగారును వివరించాడు. ఈ విధంగా అలిశెట్టి శైలి రమ్యంగా సాగింది. 4వ ప్రశ్న, నగర జీవనంలో మనుషుల వెనుక ఆనందాలు, విషాదాలు ఉంటాయి అనే కవి మాటల్లోని సారాంశాన్ని వివరించండి. జవాబు: నగరాలలో దారిద్ర్యము, సౌభాగ్యము సమాంతర రేఖల్లా ఉంటాయి. నగరాలు వెరైటీ సమస్యల మనసులతో కోలాహలంగా ఉంటాయి. నగరాల్లో ఎంత పనిచేసినా ఎవడికి తీరిక ఉండదు. వారి కోరికలు నెరవేరవు. ఏవో తెచ్చిపెట్టుకున్న నవ్వులతో, పాదరసం నడకలతో జనం బిజీగా ఉంటారు. నగరాలలో పెద్ద హోరుగా ఉంటుంది. నగరాల్లో ప్రజలు ఇనప పెట్టెల్లాంటి ఇళ్లల్లో ఊపిరాడకుండా బతుకుతారు. నగరాల్లో ఒకరిని మరొకరు పట్టించుకోరు. నగరాల్లో భవంతులతో పాటు పూరిళ్ళు ఉంటాయి. నగరాల్లో 4 రోడ్ల జంక్షన్లలో చావులు ఉంటాయి. అయితే నగరాల్లో కవి చెప్పినట్లు విషాదాలే కాక ఆనందాలు ఉంటాయి. వినోదానికి నగరాల్లో సినిమాలు, పార్కులు ఉంటాయి. కావలసిన వస్తువులు అన్నీ నగరాల్లో ఒకే చోట దొరుకుతాయి. పిల్లల చదువులకు మంచి కాన్వెంట్లు నగరాల్లో ఉంటాయి. మంచి అందమైన రోడ్లు, ప్రయాణ సాధనాలు ఉంటాయి. కార్లు, రైళ్ళు, విమానాలు ఉంటాయి. అందమైన బట్టలు, వస్తువులు ఉంటాయి. 5వ ప్రశ్న, నగర గీతం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. జవాబు: నగరం అరణ్యం వంటిది. ఆ అరణ్యం హోరు డంకా మోగినట్లు, నయగార జలపాతం దుమికినట్లు 4 రోడ్ల కూడళ్లలో వినిపిస్తూ ఉంటుంది. ఆ హోరు నగర జీవుల బతుకుల్లోంచి వచ్చిన ఉరుములా ఉంటుంది.
పల్లెలను వదిలి నగరానికి వచ్చిన పేద రైతులు ఇనుప పెట్టెల్లాంటి నగరాల్లో ఊపిరి సలుపని బతుకులు బ్రతుకుతూ ఉంటారు. నగరంలో ప్రతి మనిషి చదవవలసిన పుస్తకం లాంటివాడు. కానీ ఎవరు అతడి చరిత్ర పేజీలు తిప్పి చదవరు. నగరాల్లో పువ్వుల్లాంటి పిల్లలు బస్సుల మీద, రిక్షాల మీద, పేమెంట్ల మీద సందడి చేస్తూ ఉంటారు. నగరాల్లో అందమైన భవనాలతో పాటు పూరిళ్ళు ఉంటాయి. అక్కడ దరిద్రం, సంపద సమాంతర రేఖలుగా సాగుతాయి. అనేక సమస్యలు ఉంటాయి. నగరంలో ఎవరికి తీరిక దొరకదు, ఎవరికి కోరికలు తీరవు. అసహజపు నవ్వులు, హడావిడి నడకలు నగరంలో ఉంటాయి. కొందరు కాలినడకన పోతారు, మరికొందరు రిక్షాలపైన, డబ్బున్నవారు కార్లపైన నగరంలో తిరుగుతారు. నగరంలో అన్ని పక్కలకు చూపులు సారించాలి. నగరాల రోడ్లకు మరణం 4 వైపులా ఉంటుంది. నగరం అనే వృక్షంపై ప్రజలు ఒంటరిగా జీవిస్తారు. నగరం ఒక రసాయనశాల. నగరం పద్మవ్యూహం లాంటిది. 6వ ప్రశ్న, అందరూ నగరాల్లో జీవించాలని ఎందుకు అనుకుంటారు? జవాబు, నగరాల్లో సౌఖ్యాలు ఎక్కువగా ఉంటాయి. తమ పిల్లలను బాగా చదివించి వారిని ఉద్యోగస్తులుగా చేయవచ్చు. జీతభత్యాలు, కూలీ రేట్లు ఎక్కువగా దొరుకుతాయి. పిల్లలకు మంచి అలవాట్లు అబ్బుతాయి. బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. విలాస జీవనం జీవించవచ్చు. నగరంలో ఉపాధి సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని వృత్తుల వారికి పని చేసుకోవడానికి అక్కడ పని దొరుకుతుంది. ముఖ్యంగా భవన కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. చదువుకున్న వారికి ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరుకుతుంది. చదువుకున్న పిల్లలు ఉన్నత విద్య నేర్చుకొని శిక్షణ పొంది మంచి ఉద్యోగాలు పొందవచ్చు. పాలు, కూరగాయలు, త్రాగునీరు దొరుకుతాయి. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించవచ్చు, హాయిగా జీవించవచ్చు. ఈ పై కారణాలను దృష్టిలో పెట్టుకొని అందరూ నగరాల్లో జీవించాలని అనుకుంటారు.